హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. వార్ 2 సినిమా అయితే చూసేశాను భయ్య. సినిమా ఎలా ఉందని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నట్టు బొమ్మ అదిరిపోయింది. ఇన్ఫాక్ట్ యష్ రాజ్ స్పై యూనివర్స్ అన్ని సినిమాల్లోకెల్లా వార్ 2 మాత్రం టాప్ ప్లేస్ లో ఉంటుంది అనిపించింది. ఇక సినిమా అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ గానీ బోర్ గానీ అనిపించకుండా టోటల్ గా సినిమాలోని అన్ని ఆస్పెక్ట్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇక సినిమా డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. ముందుగా కథ విషయానికి వస్తే రా ఏజెంట్ అయిన కబీర్ ఖలీ అనే ఒక ముఠాని పట్టుకోవడం కోసం నెగటివ్ యాంగిల్లో ఆ ముఠాకి దగ్గరవుతూ ఉంటాడు. ఇక కబీర్ ఆ గ్యాంగ్ లోకి ఎంటర్ అవ్వడం కోసం చేసిన ఒక తప్పు వల్ల మొత్తం రా డిపార్ట్మెంట్ అంతా కబీర్ ని టార్గెట్ గా చేస్తుంది. అందుకు కమాండర్ విక్రమ్ ని అపాయింట్ చేస్తుంది. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. కబీర్ కి విక్రమ్ కి మధ్య చిన్న పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్టే ఈ ఆపరేషన్ లో కూడా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరిలో గుడ్ షేడ్ ఎవరు, నెగిటివ్ షేడ్ ఎవరు, ఇక ఈ వార్ లో ఎవరు గెలిచారనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక ఈ సినిమాలోని హైలైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో బిగ్గెస్ట్ పిల్లర్ యాక్షన్ సీక్వెన్సెస్. అయితే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక హృతిక్ అండ్ తారక్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ నటించారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సీన్ మాత్రం హైలైట్ గా అనిపించింది సినిమాలో. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్ గా చూడాలనిపించింది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే హృతిక్ ఆయన స్వాగ్ తోటి ఆయన లుక్స్ తోటి అయితే చార్మింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆయన ప్రీవియస్ సినిమా క్రిష్ సిరీస్ లో కన్నా కూడా ఇందులో స్టంట్స్ ని చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక మన యంగ్ టైగర్ గురించి చెప్పాలంటే ఈయన గురించి అయితే సపరేట్ గా ఒక వీడియో చేసే చెప్పాలి, అంత లెంత్ ఉంటది భయ్య ఈయన గురించి మాట్లాడాలంటే. వామ్మో, అసలు ఏమి పర్ఫార్మెన్స్ అయ్యా బాబు. ఒక్కొక్క స్టంట్స్ లో గానీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ లో గానీ అండ్ టు బి ఫ్రాంక్ ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్స్ కూడా ఈ సినిమాలో చాలా చోట్ల పడ్డాయి. ఒక్కొక్క డైమండ్ అంతే. ఈ సినిమా చేయడం వల్ల మాత్రం ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ జరిగిందని సినిమా చూసినాక అయితే నాకు 100% అనిపిస్తుంది. ఇక హృతిక్ అండ్ తారక్ కలిసి చేసిన సాంగ్ లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అనే దానికన్నా ఆ సాంగ్ ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నది మాత్రం నిజం. ఇక మిగతా యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే పెద్దగా ఎవరైతే ఎక్కువగా కనిపించరు, కానీ హీరోయిన్ కీరా అద్వానికి మాత్రం చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో పడింది అనిపించింది. నిజానికి ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ ని జస్ట్ గెస్ట్ అపీరియన్స్ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ లేదా సాంగ్స్ కోసమే వాడుకుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఈమె క్యారెక్టరేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంది అండ్ ఆమె ఉన్న ప్రతి సీన్ కూడా అర్థవంతంగానే ఉంది. ఇక గ్లామర్ విషయానికి వస్తే అది నేను కొత్తగా ఏం చెప్తాను భయ్యా, ఆల్రెడీ మీరందరూ చూస్తూనే ఉన్నారుగా, అంతకు మించే సినిమాలో ఉంటుంది, చూసేయండి మరి. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే ముందే చెప్పానుగా, సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అయితే ఎక్సలెంట్ గానే వర్కౌట్ అయింది. ఇక సాంగ్స్ అంటే నేను తెలుగు డబ్బింగ్ లో చూశాను, మేబీ అందువల్ల నాకు సాంగ్స్ పెద్దగా ఎక్కలేదేమో, బట్ హృతిక్ అండ్ తారక్ పర్ఫామ్ చేసిన సాంగ్ మాత్రం అదిరిపోయింది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి భయ్య. చాలా గ్రాండియర్ గా కనిపిస్తుంది ప్రతి లొకేషన్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా టూ గుడ్ అనే చెప్పాలి. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా లేదు. కమింగ్ టు ది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, ఈయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. నిజంగా ట్రూలీ అప్రిషియేటెడ్ గా ఉంది డైరెక్షన్ మాత్రం. అండ్ మన తెలుగు ఆడియన్స్ సైడ్ నుంచి అయితే ఈయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొని తీరాలి. ఎందుకంటే మన యంగ్ టైగర్ ని ఈయన ప్రజెంట్ చేసిన విధానం, వా నా భూతో నా భవిష్యత్. బాలీవుడ్ లోకి ఇంత గ్రాండ్ ఎంట్రీ మన తారక్ కి దొరకడం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టు బి ఫ్యాక్ట్ సినిమాలో హృతిక్ గారి కన్నా కూడా తారక్ ని చాలా ఎక్కువగా ఎలివేట్ చేశారు అండ్ అది చాలా వర్కౌట్ అయ్యింది కూడా. ఇక ఓవరాల్ గా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవరు ఎన్ని అనుకున్నా ఇది మాత్రం ఖచ్చితంగా హిట్ బొమ్మే. ఎందుకంటే పెట్టిన 200 రూపాయలకి కూర్చున్న 3 గంటలకి ఆడియన్స్ కి ఏ మాత్రం కూడా డీవియేషన్ లేకుండా, కొంచెం కూడా బోరింగ్ లేకుండా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గానే సినిమా అయితే సాగిందని చెప్పాలి. ఇక మేము బాగా మేధావులము అని మాట్లాడుకునే కొందరినైతే మనం ఒప్పించలేం, కానీ సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. ఇది ఈ సినిమా పైన నా ఒపీనియన్. మీరు కనుక ఈ సినిమాని చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.